అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ నేనైతే మందరం దగ్గర ఉన్నాను. విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా NH-16 మీద కృష్ణానది మీద నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్ల బ్రిడ్జ్ ప్రోగ్రెస్ ఈరోజు అయితే చూద్దాం. మనకి ఎదురుగా కనిపిస్తున్నది మందరం దగ్గర నిర్మించినటువంటి టోల్ ప్లాజా. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నది మందరం దగ్గర నుంచి ఉన్న టోల్ ప్లాజా. టోల్ నిర్మాణం అయితే పూర్తయింది. మనకి సిగ్నల్స్ లైట్స్ అవి బిగించే పనులు అయితే ఉన్నారు, మనం చూడొచ్చు. కలర్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఈ టోల్ ప్లాజా దాటిన దగ్గర నుండే మనకి అఫీషియల్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కానివ్వండి, అలాగే కృష్ణానదికి సంబంధించి ర్యాంప్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎదురుగా చూడొచ్చు, కొంత వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది స్ట్రైట్గా ఒకసారి గమనిస్తే ఎదురుగా మనకి రోడ్లు అయితే పూర్తయినాయి, కాకపోతే ఎవరికి కూడా ఎలవ్ లేదు. రైట్ సైడ్ మనకి వెంకటపాలెం గ్రామంలోకి వెళ్ళే దారి మాత్రమే మనకి ప్రజెంట్ ఉపయోగంలో ఉంది. మన ఇక్కడ కొంత వర్క్ కూడా పెండింగ్లో ఉంది, చూడొచ్చు. ఫస్ట్ ఇది అటాచ్మెంట్ వర్క్. ఇక్కడ మనం రైట్ సైడ్ గమనిస్తే వెంకటపాలెం గ్రామంలోకి వెళ్ళే దారి మనం చూడొచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. కొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత దాదాపుగా ఈ నెలాఖరులోపు వర్క్ అంతా ఫినిష్ చేసి నెక్స్ట్ మంత్లో బ్రిడ్జికి రాకపోకలకి అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అనుమతి లేదు. రేపు మే 2వ తారీఖు ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా మాత్రమే ఒక్కరోజు మాత్రమే బ్రిడ్జ్ మీదకి అలౌ చేశారు. మిగతా తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా క్లోజ్ చేస్తారు. ఇక్కడ మనం రైట్ సైడ్ గమనిస్తే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకా కొంత అటాచ్మెంట్ వర్క్లు అలాగే పైన లేయర్ వర్క్ కూడా పెండింగ్లో ఉంది. మనం ఒకసారి రోడ్లు గమనిస్తే అర్థమవుతుంది, చూడొచ్చు. ఇంకో లేయర్ తార్ రోడ్ అయితే ఇక్కడ మనం ఇక్కడికి వేయాల్సి ఉంటుంది. ఇంకా పొక్లైనర్లతో వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ప్రజెంట్ మనం వెళుతున్నది సీడ్ యాక్సెస్ రోడ్ కృష్ణానదికి అప్రోచ్ రోడ్డు. రైట్ సైడ్ మనం గమనించినట్లయితే కొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది. డివైడర్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉందని చెప్పొచ్చు. మెషినరీతో డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నారు మీటింగ్ని పురస్కరించుకొని. మనం రైట్ సైడ్ గమనిస్తే వర్క్ అయితే కొంత పెండింగ్లో ఉంది. అలాగే డివైడర్ మధ్యలో కొంత బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఇతర వర్కులు అలాగే ఎలక్ట్రికల్ వర్కులు ఇంకా పెండింగ్లో ఉంది, మనం గమనించవచ్చు. రైట్ సైడ్ మనం ఒకసారి గమనిస్తే డివైడర్ వర్క్ అలాగే రైట్ సైడ్ రోడ్ వర్క్స్ కూడా ఇంకా కొంత పెండింగ్లో ఉందని చెప్పొచ్చు. మిషనరీతో వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మనం ప్రజెంట్ ఉన్నదే సీడ్ యాక్సెస్ రోడ్ మీద నిర్మించినటువంటి అండర్ పాస్ పై భాగంలో అయితే ప్రజెంట్ మనం ఉన్నాం. మనం రైట్ సైడ్ చూడొచ్చు వెంకటేశ్వర గుడిని, అలాగే లెఫ్ట్ సైడ్ ఏపీ రాజధానికి వెళ్ళే రోడ్ని కూడా చూడొచ్చు. ఇక్కడ నుండి అఫీషియల్గా మనకి 3.1 కిలోమీటర్ల కృష్ణానది బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అండర్ పాస్కి కృష్ణానది బ్రిడ్జ్కి ఒకటే ర్యాంప్ వర్క్ ఇప్పుడు దాకా మనం చూసాం కదా. కొంత డివైడర్ వర్క్ అయితే ఉంది. అఫీషియల్గా మనం కృష్ణానది వారధి మీదకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు బ్రిడ్జ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండే బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే బారిగేడ్లు అనేవి బిగిస్తూ ఉన్నారు. ఇంకా వర్క్ అనేది 100% పూర్తి కాలేదనే చెప్పాలి. మనం ఈ రోడ్ని 3+3 వరుసల్లో ఈ రోడ్ని అయితే నిర్మించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ 3 వరుసలు, రైట్ సైడ్ 3 వరుసలు. అలాగే మనకి వైట్ లైన్ తర్వాత కూడా దాదాపుగా ఒక 2 వీలర్ అలాగే 3 వీలర్ వెళ్ళి అంత స్పేస్తో విశాలంగా ఈ రోడ్లు అయితే నిర్మించడం జరిగింది. మనం ఎదురుగా చూడొచ్చు. బారిగేట్లు పక్కనే వైట్ లైన్కి మధ్యలోనే నేను ఇప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అటువైపు కొంత వర్క్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి మిషనరీ అటు ఇటు కొన్ని వెహికల్స్ అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి నేను సైడ్ నుండే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. మనం లెఫ్ట్ సైడ్ ఒకసారి చూస్తే కృష్ణానది లంకలను కూడా మనం చూడొచ్చు. గ్రీన్ కలర్లో 3 వరుసల్లో ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ కొంత వర్క్ కూడా పెండింగ్లో ఉంది. మార్కింగ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు, మనం ఒకసారి గమనించవచ్చు. జస్ట్ 5-6 నిమిషాల్లోనే ఈ 3.1 కిలోమీటర్ల బ్రిడ్జిని దాటేసిన పరిస్థితి. ఇంకా నేను వీడియో కోసం చాలా మెల్లిగా వచ్చాను. నిజంగా ఈ బ్రిడ్జ్ అనేది పూర్తయితే అటు కృష్ణా జిల్లా వైపు నుండి గుంటూరు జిల్లాకి రావడానికి
విజయవాడని స్కిప్ చేసేసి చాలా ఈజీగా అలాగే చాలా తొందరగా కూడా మనం గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవ్వచ్చు. మనం ఒకసారి గమనించవచ్చు, కృష్ణానది మెయిన్ పాయలు అయితే మనం ఉన్నాం. మన ఎదురుగా కనిపిస్తున్నదే గొల్లపూడి. దాదాపుగా కృష్ణానది బ్రిడ్జిని అయితే దాటేసిన పరిస్థితి. జస్ట్ 5-6 నిమిషాల్లోనే మనం ఈ బ్రిడ్జిని అయితే దాటి గొల్లపూడి వైపు అయితే రావడం జరిగింది. 3 వరుసల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది. 3+3 లెఫ్ట్ సైడ్ 3 వరుసలు, అలాగే రైట్ సైడ్ 3 వరుసల్లో బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది. అయితే గొల్లపూడి వైపు కొంచెం వర్క్ అనేది కొంత పెండింగ్ ఉందని చెప్పొచ్చు. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ గమనిస్తే ఇంకా మిషనరీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఎదురుగా మనం చూడొచ్చు. ఒకసారి రైట్ సైడ్ కూడా చూసినట్లయితే కొంత రైట్ సైడ్ బ్రిడ్జి కొంత నిర్మాణం అయితే చేయాల్సి ఉంది. అలాగే మనకి ఇక్కడ డివైడర్ వర్క్ కూడా చాలా వరకు పెండింగ్ ఉందని చెప్పొచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అటాచ్మెంట్ వర్క్ కూడా చాలా వరకు పెండింగ్లో ఉంది. గొల్లపూడి వైపు కృష్ణానది బ్రిడ్జికి, అలాగే నేషనల్ హైవే 16 మీద నిర్మించిన అండర్ పాస్ కి మధ్యలో కొంత వర్క్ పెండింగ్ లో ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా. ఇంకా ఇదంతా కూడా మెటల్ వర్కే పోషించారు. రైట్ సైడ్ కొంత బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికి కూడా వెహికల్స్ కి అలౌ లేదు. కేవలం మోడీ గారి మీటింగ్ని పురస్కరించుకొని కొన్ని వెహికల్స్ కి మాత్రమే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. మనం ఒకసారి ఎదురుగా గమనించినట్లయితే నేషనల్ హైవే 65 అండర్ పాస్ దగ్గర నుండి కృష్ణానది బ్రిడ్జ్ స్టార్టింగ్ వరకు రోడ్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. కేవలం అటాచ్మెంట్ వర్క్, అలాగే మనం గొల్లపూడి నుండి అమరావతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో కొంత బ్రిడ్జ్ వర్క్లు, సైడ్ వాల్ వర్క్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా నేషనల్ హైవే 16కి బ్రిడ్జికి మధ్యలో జరిగిన వర్క్. ఇదంతా కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అలాగే సర్వీస్ రోడ్లో ఇవ్వడం జరిగింది. బ్రిడ్జ్ మీద నుండి గొల్లపూడి వైపు వెళ్ళడానికి, అలాగే విజయవాడ సిటీలో నుండి బ్రిడ్జ్ మీద రావడానికి మనం రైట్ సైడ్ సర్వీస్ రోడ్ని కూడా చూడవచ్చు. ఇక్కడ నుండి మనకి నేషనల్ హైవే 65 మీద అండర్ పాస్ నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపుగా ఇక్కడ కూడా వర్క్ కూడా పూర్తయిన పరిస్థితి. బ్యూటిఫికేషన్ కూడా దాదాపుగా పూర్తి చేశారు. లెఫ్ట్ సైడ్ కొంత ఎలక్ట్రికల్ వర్క్, అలాగే ఒక లేయర్ తారు వేయాల్సి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, రోడ్లో చూస్తే మనకి అర్థమవుతుంది. మరొక లేయర్, ఒక వరుస తారు వేస్తే ఈ రోడ్డు కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితి. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా పూర్తి చేశారు. మనం నైట్ వ్యూలో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక లెఫ్ట్ సైడ్ కూడా చూడవచ్చు, మిషనరీతో కొంత వర్క్ అనేది చేస్తూ ఉన్నారు లెఫ్ట్ సైడ్. అలాగే మనం రైట్ సైడ్ చూసినట్లయితే మరొక లేయర్ తారు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది గొల్లపూడి నుండి మందరం వెళ్ళి అమరావతికి ఎంటర్ అయ్యే దారి. లెఫ్ట్ సైడ్ మనం గమనిస్తే వర్క్ కొంత పెండింగ్ ఉందని చెప్పొచ్చు. డివైడర్ వర్క్, అలాగే బ్రిడ్జికి సంబంధించిన వాల్ నిర్మాణం ఇంకా పూర్తిగా లేదు. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే తెలుస్తుంది. అందుకే మనకి ఈ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జి మీదకి అనుమతి అయితే లేదు. ఒకవైపు మాత్రమే మోడీ గారి మీటింగ్ని పురస్కరించుకొని పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. అది కూడా ఒక్క రోజుకు మాత్రమే. తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్, ఫినిషింగ్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న తర్వాతనే మనకి దాదాపుగా జూన్ మొదటి వారంలో కానీ సెకండ్ వీక్లో కానీ మనకి యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నది మందడం దగ్గర అమరావతిలోకి చిన్న సర్వీస్ రోడ్డు. మందరం దగ్గర టోల్ ప్లాజా దాటగానే మనకి లెఫ్ట్ సైడ్కి అమరావతిలోకి సర్వీస్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మనం వెహికల్ వస్తుంది చూస్తున్నాం కదా, అదే దారిలో అయితే సర్వీస్ రోడ్ నిర్మించడం జరిగింది. ఇంకా సర్వీస్ రోడ్డు వర్క్ అయితే ఇంకా కొంత ఫినిషింగ్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ముందుకెళ్ళినాకైతే సర్వీస్ రోడ్ని పూర్తి చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు మెటల్ రోడ్ అనేది వేసి ఉంది. దాదాపుగా ఈ సర్వీస్ రోడ్ కూడా చాలా వరకు ఫినిష్ అయిందనే చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు 2 వరుసల్లో సర్వీస్ రోడ్ని అమరావతిలోకి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇది మందరం టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అమరావతిలోకి ఈ సర్వీస్ రోడ్ అనేది యాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ మిషనరీ సహాయంతో డస్ట్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఇది గుంటూరు వైపు నుండి అమరావతిలోకి
ఎంటర్ అయ్యే మార్గం. అలాగే మనం గొల్లపూడి వైపు నుండి అమరావతిలోకి ఎంటర్ అవ్వాలంటే ఇందాక మనం లెఫ్ట్ సైడ్ రోడ్లో నుండి సర్వీస్ రోడ్డుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇదే సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతిలోకి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇక్కడతో ఈ వీడియోని అయితే ముగిస్తున్నానండి. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. థ్యాంక్ యూ వెరీ మచ్.